రైట్ మరో కీలకమైన వార్త ఈడబ్ల్యూఎస్ కోటాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది 10% కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఈ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మదర్. కోర్టు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి, కంప్లీట్ గా ఏం అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని? గోపి, కీలకంగా ఈ నెల 23న సుప్రీంకోర్టులో ఈబీసీలకు 10% వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం పైన స్టే విధించాలని కోరుతూ ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఈ రోజు విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు ఆ కేసును విచారణ స్వీకరించారు. అయితే దీనిపైన వారు కోరుతూ స్టే విధించాలంటూ కోరడం పైన మాత్రం స్టే ఇవ్వకుండా ఈ చట్టం తీసుకురావడానికి కలిసిన కారణాలను కూడా 3 వారాల్లో ఒక నివేదిక ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మొదటి కూడా ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగం పరంగా చట్టంలో ఇలాంటి వాటికి స్థావు లేదంటూ కూడా న్యాయ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఎవరైతే సామాజికంగా వెనుకబడ్డారో వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది తప్ప ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తే తీసుకొచ్చినటువంటి నిర్ణయం కోర్టుల్లో చెల్లదంటూ కూడా న్యాయపరంగా న్యాయ నిపుణులు కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయని చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఓబీసీకి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడతానని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారనే దానిపైన కూడా శాస్త్రీయ అధ్యయనం చేయలేదు. ఇది ఎలాగో నిలబడదంటూ కూడా వారందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి శాస్త్రీయ అధ్యయనం అయితే చేసిన తర్వాత ఇలాంటి వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి హడావిడిగా తీసుకొచ్చినటువంటి నిర్ణయంగా మాత్రమే వారందరూ భావిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ పార్లమెంట్ లో అందరూ ఆమోదించిన తర్వాతే రాజ్యాంగ సవరణ అయింది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అండ్ దెన్ రాజ్యాంగంలో ఉన్నట్టుగా కూడా సామాజిక వెనుకబాటుతనం గురించి రిజర్వేషన్లు ఉంటాయి, కానీ ఆర్థిక వెనుకబాటుతనం గురించి రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి కానీ చట్టసభల్లో ఒకసారి చట్టం అయిన తర్వాత రాజ్యాంగ సవరణ అయిన తర్వాత రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఖచ్చితంగా చట్టం రూపం దాల్చాల్సి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నా సవరణలు సూచించే అవకాశం ఉందా దీనికి ఏమన్నా, లేకపోతే ఏమన్నా కమిటీ వేసి మొత్తంగా ఒక క్లారిటీ సుప్రీంకోర్టుకి సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయంలో ముందుకు వెళ్ళనిచ్చే అవకాశం ఉందనుకోవాలి? పార్లమెంట్ డిసిషన్ ఇలాంటి విషయాల్లో పార్లమెంటే చట్టం చేసిన తర్వాత దాంట్లో కోర్టులో ఇంటర్ఫియరెన్స్ పరిధి కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది చట్టపరంగా వారు బిల్ తీసుకొస్తూ పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థే పార్లమెంట్ బిల్ తీసుకొచ్చింది కాబట్టి దానిపైన మొత్తంగా ఎలాంటి కామెంట్స్ అయినప్పటికీ వీటిని కొంత రివ్యూ చేసే దిశగా అయితే ప్రయత్నాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కేంద్రం 3 వారాల్లో నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం కోర్టు ఏ విధంగా దాన్ని చూస్తుంది అనే దానిపైనే ఈ నిర్ణయం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. రైట్ మదర్, థ్యాంక్ యూ.